మీ లైఫ్లో ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు పారిపోదాం అని అనిపించిందా అని ఒకవేళ అడిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చేతులు ఎత్తారు. ఎస్, పారిపోదాం అంటే నా ఉద్దేశం ఇంట్లోంచి పారిపోవటం కాదు. కొన్ని సందర్భాల్లో ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతే బాగుంటుంది, ఇక్కడ ఉండకుండా ఉంటే బాగుంటుంది. ఒకవేళ వాగ్వివాదం జరుగుతూ ఉంటుంది, తప్పించుకోవడానికి ఏమన్నా మార్గం దొరుకుద్దా అని చూసేవాళ్ళు ఉండొచ్చు. ఆఫీస్లో నీ చుట్టూ ఉన్న వాళ్ళు బాగా ఒత్తిడి పెడుతున్నప్పుడు ట్రాన్స్ఫర్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. క్లాస్మేట్స్ బాగా ఏడిపిస్తున్నప్పుడు సెక్షన్ మారిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. ఇరుగు పొరుగు వాళ్ళు బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కాలనీ మార్చేస్తే బాగుంటుంది అని అనిపించవచ్చు. ఇలాగా ఆలోచించడానికి క్రైస్తవులకి ఏంటి కారణం? వాట్ ఈస్ ద రీజన్? ఈ తొలి 5 వచనాలు ఇప్పుడు మనం ధ్యానం చేయబోయేది రూతు గ్రంథం 1వ అధ్యాయం ప్రస్తుత భారత పరిస్థితులకి చాలా చక్కగా సరిపోద్దేమో అనిపిస్తుంది మనందరికీ. ఎందుకనంటే దేవుడు మనల్ని పిలిచింది నిలబడటానికి, పారిపోవటానికి కాదు. దేవుడు మనల్ని పిలిచింది నిలబడటానికి, పారిపోవటానికి కాదు. గాడ్ డిడ్ నాట్ ఆస్క్ అస్ టు ఎస్కేప్, గాడ్ ఆస్క్డ్ అస్ టు స్టాండ్ అప్. నిలబడమని పిలిచాడు. నిలబడకపోవడానికి కారణం ఏంటి అని ఒకవేళ ఆలోచిస్తే, క్రైస్తవ్యాన్ని యేసు ప్రభు దగ్గరకు వస్తే ఏమవుతుంది అన్న దాన్ని చాలామంది, అందరూ అని చెప్పకపోయినా చాలామంది సంఘానికి తప్పుగానే బోధించారు. ఎందుకు అని అంటారేమో, యేసు ప్రభు దగ్గరికి రండి మీ జబ్బులు పోతాయి, యేసు ప్రభు దగ్గరికి రండి మీ అప్పులు తీరిపోతాయి, యేసు ప్రభు దగ్గరికి రండి మీకు ఇంకా ఏ సమస్యలు ఉండవు, యేసు ప్రభు దగ్గర రండి స్పీడ్ బ్రేకర్లు కూడా లేనటువంటి రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నట్లు ఉంటుంది అన్నటువంటి చిత్రాన్ని ఇచ్చారు. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే, నా జీవితంలో ఆర్థికంగా సక్సెస్ వస్తే, నా జీవితంలో జబ్బులు లేకుండా నేను ఉంటే, నా జీవితంలో సవాలు అనేవి కనుక లేకపోతే ఐఎమ్ సక్సెస్ఫుల్ అని అనుకుంటారు. క్రైస్తవ్యాన్ని ఆ విధంగా చూపించడం జరిగింది. కానీ ఎక్కడుంది అలాంటి వచనం? ఎక్కడుంది అలాంటి చిత్రీకరణ? బైబిల్లో లేదు కదా. పైగా యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటలు కనుక వింటే దానికి ఖచ్చితంగా ఆపోజిట్ అని అర్థమవుతుంది. మీలో ఎవరన్నా నన్ను వెంబడించుకోరినట్లయితే మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. మీలో ఎవరన్నా నన్ను వెంబడించుకోరినట్లయితే గుర్తుపెట్టుకోండి, నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను రోడ్డు మీద ఈడ్చుకెళ్ళారు, నన్ను చంపారు, మీకు కూడా అదే జరుగుద్ది. దానికి సంసిద్ధ పడితేనే మీరు రావాలి నా దగ్గరికి, లేకపోతే రావద్దు. ఇది మనం చెప్పేది. ఈరోజు సాయంత్రం ఓ సిస్టర్ నాకు ఫోన్ చేశారు హైదరాబాద్ నుంచి. అన్న మీ వీడియో విన్నాను, నేను ఈ క్యాస్ట్ గురించి వీడియో విన్నాను అన్న. నేను ఈ మధ్యన నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందన్న, ఇప్పుడు నేను మార్చుకోవాలంటే ఏం చేయాలంటే, అప్పుడు చెప్పాను కదమ్మా దాంట్లో ఏం చేయాలో అని అంటే, ఆవిడకి వచ్చిన ప్రశ్న ఏంటంటే, అన్న మన నా ఉద్యోగం ఏమవుతుందని. అప్పుడు నేను ఆవిడతో అసలు అంశం మార్చేశాను. అమ్మ ఇప్పుడు నీతో నేను మాట్లాడాల్సిన విషయం అసలు అది కాదు, క్యాస్ట్ గురించి కాదు నేను మాట్లాడాల్సింది. నీ గురించి నీతో మాట్లాడాల్సింది ఫెయిత్ గురించి, విశ్వాసం. నీ జీవితంలో విశ్వాసం లేదు అని ఒక ప్రశ్న అడిగాను ఆమెని. ఇప్పుడు చచ్చిపోతే నువ్వు అడగలుగుతావని. దగ్గర 2 నిమిషాలు మాట్లాడలేదు. నాకు అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు. కాబట్టి నీ జీవితంలో కావాల్సింది ముందు విశ్వాసం, దేవుని మీద విశ్వాసం, దేవుని మీద నమ్మకం, దేవుని మీద ఆనుకోవటం. నువ్వు ఒక కర్ర పట్టుకున్నావు, ఆ కర్ర ఇరిగిపోతుంది నాకు తెలుసు, ఆ కొమ్మ ఇరిగిపోతుంది. నువ్వు ఆ కొమ్మను వదిలేయి అని నేను ఎప్పుడు చెప్పగలుగుతానంటే, ఇంకా గట్టిగా ఉన్న ఒక కొమ్మను చూపించినప్పుడు. లేనప్పుడు నేను వదలమని చెప్పకూడదు. కాబట్టి నేను నీ క్యాస్ట్ గురించి మాట్లాడినాను, నువ్వు మార్చుకోవాల్సిన దాని గురించి మాట్లాడు. నువ్వు మారాలి, నువ్వు జీవితంలో ప్రభువుని అంగీకరించాలి. ప్రభువుని అంగీకరించిన తర్వాత అన్న అప్పుడు కనుక క్యాస్ట్ మార్చుకుంటే నాకు ఉద్యోగం వస్తుందా, నా ఉద్యోగంలో ఉంటాను, నాకు తెలియదు. ఒకే ఒక ద్వారం చెప్తాను. షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళు అన్నటువంటి మాట ఏంటంటే, మేము ఈ అగ్నిగుండములోకి వెళ్తే మా దేవుడు మమ్మల్ని కాలకుండా కాపాడగలడు, అలాంటి సమర్థుడు మా దేవుడు. అయితే ఆయన కాపాడకపోయినా మాకేం ఆశ్చర్యం లేదు, ఆయన కాపాడకపోయినా మేమేం పట్టించుకోం. ఆయన కాపాడినా కాపాడకపోయినా మా విశ్వాసం ఇదే, మేము దండం పెట్టం.
నీ విశ్వాసం ఆ స్థాయికి వస్తే అప్పుడు మార్చుకో. అప్పుడు దాకా మార్చుకోవద్దు. మార్చుకోమని ఎవరైనా చెప్తే కూడా వినొద్దు. ముందు మారాల్సింది నీ బతుకు, ముందు మారాల్సింది నీ జీవితం, ముందు మారాల్సింది నీ హృదయం, ముందు మారాల్సింది దేవుని మీద నీకు ఉన్నటువంటి విశ్వాసపు స్థాయి. అప్పుడు మిగిలిని నేను చెప్పక్కర్లా, నువ్వే మార్చుకోగలుగుతావు. ఆదిమ భక్తులు అలాగ జీవించారు. ఆదిమ భక్తులు. ఓ సన్నివేశం మీకు చెప్తాను. 65 క్రీస్తు శకం 65 నుంచి 67 దాకా సుమారు ఒక సంవత్సరంన్నర ఆ కాలం పౌలుని పేతుర్ని కూడా ఒకే జైల్లో పెట్టారు. మ్యారిటామస్ ప్రిజన్ అంటారు. అది రోమ్ పట్టణానికి ఉత్తరాన ఉంటుంది. అది ఇప్పటికే ఉంటుంది ఆ ప్రిజన్. ఆ ప్రిజన్, ఆ జైలు 3 అంతస్తులు. ఒక అంతస్తు భూమిలో ఉంటుంది, అండర్ గ్రౌండ్. 2 అంతస్తులు పైన ఉంటుంది. అంటే ఫస్ట్ ఫ్లోర్ పైన ఉంటుంది, సెకండ్ ఫ్లోరు మొదటి అంతస్తులాగా ఉంటుంది. 3 అంతస్తులు ఉంటుంది. పౌలుని పేతుర్ని ఇద్దరిని కూడా ఒకే జైల్లో పెట్టారు, మ్యారిటామస్. అయితే పేతుర్నేమో కింద అండర్ గ్రౌండ్లో పెట్టారు, పౌలునేమో పైన పెట్టారు. పౌలు పైన పెట్టారు కాబట్టి ఆయన వాళ్ళని కలవడానికి అవకాశం ఉండేది. ఆ నేపథ్యంలోనే తిమోతికి తాను 2వ పత్రిక రాశాడు. అదే ఆయన చివరి పత్రిక. ఎందుకంటే పైన ఉన్నాడు కాబట్టి, వీళ్ళు కలవడానికి అవకాశం ఉంది కాబట్టి. అందుట్లోనే నన్ను కొంతమంది విడిచి వెళ్ళిపోయారు అని తనకున్నటువంటి బాధను వ్యక్తం చేసి, నా విశ్వాసాన్ని చివరి వరకు కూడా కాపాడుకున్నాను, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నేను పౌలు గురించి మాట్లాడతా, పేతురు గురించి మాట్లాడతాను. పేతురు అడుగు అంతస్తులో ఉండేవాడు. అది కట్టిక చీకటి. రోజుకి మహా అయితే ఒక 40-45 నిమిషాలు మాత్రం ఒక కిటికీ తీసి తనకి భోజనం పెట్టేవాడు. తను చూస్తాను కానీ ఒక వ్యక్తిని ఉంచేవారు దాని ఆ యొక్క గుమ్మం దగ్గర లేకపోతే కిటికీ దగ్గర. అది ఆయన చేసే పని. దగ్గర సంవత్సరం 5 నెలలు లేకపోతే సంవత్సరం 6 నెలలు ఒకే ఒక గదిలో సూర్యుడిని చూడకుండా ఉన్నాడు ఆయన. ఆయన జీవితం ఎలా ఉండదో చూడండి. ఏది చేసినా ఇంక అక్కడే ఉండేవాడు. అదే ఆయన బతుకు. అలాంటి పరిస్థితుల్లో పేతురు అక్కడికి వచ్చి తనకు భోజనం పెట్టే వాళ్ళకి 2-3 మాటలు చెప్పడం ద్వారా కొన్ని రోజులకి 47 మంది మారు మనసు పొందారు. జైల్లో 47 మంది మారు మనసు పొందారు. ఈ 47 మందికి ఆయన జైల్లో బాప్తిస్మ ఇచ్చారు. ఆయన ఏ గదిలో ఉన్నాడో అక్కడ ఒక చిన్న నీటి బుగ్గను చూపిస్తారు. అది విచిత్రమైన నీటి బుగ్గ. ఆ గదిలో కింద నుంచి నీళ్లు ఉబుకుతూ ఉంటాయి. ఆ నీళ్లతో ఆయన బాప్తిస్మ ఇచ్చాడు. మరి చిలకరింపిచ్చాడా లేదా మీద ఏమన్నా చల్లాడా తెలియదు. ఆ 47 మంది పేర్లు గోడ మీద రాశారు. ఆ 47 పేర్లు ఇప్పటికీ ఆ గోడ మీద చెక్కుంటాయి, బొగ్గుతో రాసున్నాయి. అయితే ఒకరోజు ఆ జైలు అధికారి పేతురుతో అన్నాడంట, అయ్యగారు నేను గది తలుపు తీసేస్తాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. తప్పు కదా. సరే నేను వెళ్ళిపోయాను అనుకో, నిన్ను చంపేస్తారు కదా అంటే, అయ్యగారు నేను బతుకుండి పెద్ద లాభం లేదు, కానీ మీరు బతికితే బయటికి వెళ్తే అనేక మందికి సువార్త చెప్పగలుగుతారు. నేను ఎప్పుడు దీనికి బందికానని, కాబట్టి నేను చచ్చిపోతాను, మీకు అవకాశం ఇస్తాను, మీరు వెళ్ళిపోండి అని ఒకరోజు తెల్లవారుజాము తలుపు తీశాడు. పేతురు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు బయటికి. కొంచెం దూరం వెళ్ళాడు. అప్పుడే 5:05 అట్లా అవుతుంది. మసగ్గా ఉంది. రోమ్ పట్టణంలో తూర్పు నుంచి ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక చిన్న కొండలాగా ఉంటుంది. ఆయన పైకి అలా ఎక్కుతున్నాడు. అవతల నుంచి ఇంకొక ఆయన నెమ్మదిగా కొండ ఎక్కుతున్నాడు. ఎక్కుతూ ఉంటే చూశాడు. వాళ్ళిద్దరూ కూడా కొండ మీద కలుసుకున్నారు పైన. ఆయన చూశాడు, ఈయనెవరో తెలిసిన వాళ్ళలాగా ఉన్నాడే. దగ్గరకు వచ్చేప్పటికీ రూపం నెమ్మదిగా బయటపడతా ఉంది, పొగలోంచి బయటపడినాడు. గుర్తుపట్టేశాడు. అప్పుడు ఆయన ప్రశ్న అడిగాడు, అదోనాయ్ కొవాడీస్ అని అడిగాడు. కొవాడీస్ అనే సినిమా వచ్చింది ఆ డైలాగ్ని బట్టే. అదోనాయ్ కొవాడీస్ అని అడిగాడు. మై లార్డ్ వేర్ ఆర్ యు గోయింగ్? కొవాడీస్ వేర్ ఆర్ యు గోయింగ్ అని అడిగాడు. ఆ వచ్చేది ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు. ఆయన ఆ విధంగా చూశాడు. చూస్తే అడిగితే అవతల ఆయన అంటే యేసయ్య పేతురుకి జవాబు ఇచ్చాడు, రోమ్ పట్టణానికి వెళ్తున్నాను సిలువెక్కి మరొక్కసారి చచ్చిపోవడానికి. రోమ్ పట్టణానికి వెళ్తున్నాను సిలువెక్కి మరొక్కసారి చచ్చిపోవడానికి.
అంటే అప్పుడు సిగ్గేసింది ఆయనకి, పేతురికి. అప్పుడు అర్థమైంది, నేను జైల్లోంచి బయటకు వచ్చేది సువార్త కోసం కాదు, భయపడి పారిపోవటం అని. వద్దొద్దు, నేనే వెళ్తా అని పేతురు వెనక్కి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత పేతుర్ని పౌల్ని ఇద్దరిని ఒకే రోజు చంపేశారు. జూన్ 29, 67వ సంవత్సరం. రోమ్ పట్టణానికి ఒక పక్కన తూర్పు పడమర పౌల్ని చంపేశారు, తూర్పు పేతుర్ని చంపేశారు. పౌలు రోమన్ పౌరసత్వం కలిగిన వాడు కాబట్టి అతన్ని సిలువెక్కించడం, ఆయన్ని కత్తి తీసుకొని శిరచ్ఛేదనం చేశారు. ఎక్కడైతే పౌల్ని చంపేశారో ఈరోజు అక్కడ సెయింట్ పాల్స్ కెథీడ్రల్ పెద్దది కట్టారు. పేతుర్ని సిలువేస్తానికి ఆయన కోసం సిలువు రెడీ చేస్తే బతిమిలాడాడు ఆయన. చాలా పెద్ద వయసు, బహుశా 75 అలా ఉన్నట్టు వయసు. యేసుప్రభు కంటే పెద్దోడు పేతురు, 70-80 ఏళ్ళు దాకా ఉండొచ్చేమో. ఆయన బతిమిలాడాడు, వద్దు సార్, నన్ను మా గురువు గారిలాగా సిలువేయద్దు, నేను సిలువ ఎక్కడానికి వెళ్తున్నాను అని యేసుప్రభు చెప్పాడు కదా, ఆ మాట గుర్తొచ్చింది. వద్దు, నన్ను తిరగే సిలువేయండి అన్నాడు. రేయ్, బాధలు ఎక్కువ తీరా, పర్లేదు సార్, నువ్వు చావుకు ముందే ముక్కెంబ రక్తం వస్తుందిరా, పర్లేదు, నీకు చాలా కష్టం ఎక్కువ, అది పర్లేదు, నన్ను తిరగే సిలువేయండి అని. ఆ రోజు పేతుర్ని తిరగే సిలువేశారు. ఆయన చనిపోయిన చోట సెయింట్ పీటర్స్ బాసిలికా, రోమన్ క్యాథలిక్ హెడ్ క్వార్టర్స్, పోప్ గారు అక్కడి నుంచే ప్రసంగం చేస్తూ ఉంటారు. ప్రపంచంలో అతి ఖరీదైనటువంటి చర్చిల్లో అదొకటి, అది అక్కడ కట్టారు. సో ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు శ్రమను అనుభవించడానికి వచ్చిన వాళ్ళు, కష్టాలు ఎదుర్కోవడానికి ఇష్టపడిన వాళ్ళు. శ్రమలు లేని జీవితం నిజమైన క్రైస్తవం అంటే పేతురు పౌలు ఇద్దరు కూడా ఫెయిల్యూర్ అయినట్లే. బోత్ ఆర్ ఫెయిల్. ఎందుకంటే వాళ్ళు మార్టైర్స్గా చనిపోయారు. క్రీస్తు శకం 155 యోహాను భక్తుడి యొక్క శిష్యుడు పాలికార్ప్ అనేటువంటి ఆయన స్మిర్నా అనే ఊరిలో బిషప్గా ఉంటున్నాడు. ఆయనకి 86 ఏళ్ళు. అప్పుడు ఆయన శిష్యుడు ఇరేనస్ ఈ సన్నివేశాన్ని అంతా చూస్తున్నాడు. గవర్నమెంట్ రోమన్ అధికారి వచ్చాడు, ముసలోడా, యేసు ప్రభుని కాదు అను, నిన్ను వదిలేస్తాను అని అంటే, 86 ఏళ్ళు నన్ను మూసాడు ఆయన, ఈ ఒక్క క్షణం కోసం నన్ను వదిలేమంటావా? నేను వదలను అని అంటే, ఆయన్ని చంపినటువంటి తీరు చాలా భయంకరంగా ఉంటుంది. ఎలా అంటే, ఎప్పుడైనా మీరు ఎలా చూసారు లేదు తెలియదు, నూనె మనం ఒకవేళ గారెలు వేద్దాం అనుకున్నాం అనుకోండి, బూర్లు వేద్దాం అనుకున్నాం అనుకోండి, మనం చేసే పని చెప్తాను. నూనె ఒక బాండ్లీలో వేసి అది బాగా కాగిందా లేదా చూడటానికి ఇలా ఒక నీటి చుక్క వేస్తాం. స్వింగ్ అని అన్నదనుకో బాగుంది అనుకుంటాం. ఆ తర్వాత ఆ బూర్లు పిండో గారెల పిండో చిన్న మొక్క ఒకటి వేస్తాం, వెంటనే ఉబ్బిపోతుంది, రౌండ్గా అయిపోతుందంటే బాగా కాగింది నూనె అని అర్థం. ఆ విధంగా పెద్దది, పెద్దది, ఆ బాండ్లీలో నూనెసి కాగించారు. దాంట్లో మనిషిని బతుకున్నప్పుడు వేసారు. ఫ్రై అయిపోయాడు ఆయన ప్రార్థన చేసుకొని, ప్రభా నాకు ఈ ధన్యత ఇచ్చావు, నీకోసం హతసాక్షిగా చచ్చిపోవడానికి అని తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన ఇంకో మాట కూడా చెప్పాడంట, నా ప్రభు, నా రక్షకుడు నగ్నంగా శిలువ మీద చనిపోయాడు అని తాను బట్టలు ఇప్పేసి నగ్నంగా ఆ నూనె దాంట్లోకి దూకేశాడు. నేను ఈ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవునిగా జీవించినప్పుడు శ్రమలు అందరికీ వస్తాయి. బహుశా ఇంతకాలం నిజ క్రైస్తవులకి శ్రమలు వేరే కోణంలో వచ్చినాయి. వేరే కోణంలో అంటే రాజీ పడకుండా జీవించే విషయంలో, రాయితీలు వదులుకోవటం విషయంలో, అలాంటి విషయాల్లో మనకి శ్రమ వచ్చింది. ఇప్పుడు రానున్న దినాల్లో చాలా మేనిఫెస్టివ్, డైరెక్ట్గా యేసు ప్రభుని వదిలే, బైబిల్ కింద పడే, యేసు ప్రభు దేవుడు కాదాను, మా దేవతకి దండం పెట్టు. మొన్నే రాజోల నుంచి ఒక కుర్రోడు నాకు ఫోన్ చేశాడు రాత్రి, అన్నా నేను ఒక చిన్న తప్పు చేశాను,
నేను చాలా ఇబ్బందులు గుండా వెళ్తున్నాను. ఏం బాబు ఏం చేసావన్నా? అన్నా, నేను ఒక ఫోటో పెట్టి ఇంత వికృతంగా ఉన్నటువంటి ఈమెను మీరు దేవతగా పొగుడుతారా అని నా స్టేటస్ పెట్టి 15 నిమిషాల్లో తీశానన్నా. దాన్ని స్క్రీన్ షాట్ తీశారు ఎవరో. ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నారు. ఏమని బెదిరిస్తున్నారు? మా దేవతకి మొక్కి మాకు నమస్కారం పెట్టి నేను తప్పు చేశానని చెప్పు, లేదా నీ అంతు చూస్తానన్నారు. ఇది ఆయన చెప్పిన. ఇక్కడ రాజోల నుంచే నాకు ఫోన్ చేసి అడిగాడు, ఏం చేయమంటావు అంటే, తమ్ముడు నువ్వు ఫస్ట్ చేసిన తప్పు, నువ్వు చేసిన తప్పు అది. నీ దేవుడి గురించి నువ్వు చెప్పాలి, వేరే వాళ్ళ గురించి నీకెందుకు? అది నువ్వు తప్పు చేసావు. అవునన్నా, నేను తప్పు చేశాను. ప్రభు దగ్గర క్షమాపణ అడుగు ఫస్ట్. ప్రభా, నేను ఉద్రేకంగా తప్పు చేశాను, నేను చేయకూడదు ఇలాగా. దేవుడి దగ్గర క్షమాపణ అడుగు. క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తే దీని నుంచి తప్పిస్తాడని నేను అంటలా, దీన్ని ఎదుర్కోవడానికి దమ్మిస్తాడు. దట్స్ వాట్ ఐ కెన్ సే. దీన్ని ఎదుర్కోవడానికి. అన్న, ఎదుర్కోవటం అంటే ఏంటి అని అంటే, అయ్యగారు నేను మిమ్మల్ని మీకు క్షమాపణ చెప్పమంటే చెప్తాను, కానీ నేను ఈ పని మాత్రం చేయలేను. నేను విగ్రహానికి దండం పెట్టలేను, నా వల్ల కాదు. అది వాళ్ళు కొట్టించుకో, నువ్వు చేయగలిగేది అదే. చంపేస్తారా, చంపేయని. ఆ స్థాయికి నీ విశ్వాసం ఎదిగితే ఓకే, లేకపోతే ఎవరు ఏ సలహా ఇచ్చినా వేస్టే. లేదనంటే నేను తప్పు చేశానని దండం పెట్టి మళ్ళీ ఇంకెప్పుడు చర్చికి రావద్దు. డోంట్ కమ్. పో. పెద్ద పెద్ద మగధీరులాగా చేసావుగా పని. బుద్ధి తెచ్చుకో, లైఫ్లో అనుభవిస్తాను. దట్స్ ఆల్. మీలో ఇప్పుడు చాలామందికి వచ్చే క్వశ్చన్లు ఏంటి తెలుసా? ఈయన్ని థియోలాజికల్గా పట్టుకోవాలి. ఎలాగా? ఈయన మళ్ళీ రావద్దు అంటున్నాడు. ఈడెవడు రావద్దు అంటానికి? పౌలు అప్పగించలేదా? సాతానికి అప్పగించాలని అనలేదా? నేను కూడా అంటా. అంటే నువ్వు పౌలు అంతటోడా? ఆ కాలంలో పౌలు, ఈ కాలంలో నేను. ఏంటంట? నీకేంటి బాధ? ఏంటి నీ బాధ? ఏంటి నీకేంటి? నేనేమన్నా గర్వం అన్నావు? కాదు, వాక్యానుసారంగా చెప్తున్నా. వాక్యానుసారంగా, బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ చెప్తున్నాను నేను. కాబట్టి దీన్ని అంతటి బట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వీఆర్ కాల్డ్ టు స్టాండ్, వీఆర్ నాట్ కాల్డ్ టు ఎస్కేప్. దేవుడు మనల్ని పిలిచింది నిలబడటానికి, పారిపోవడానికి కాదు. ఇప్పుడు చూద్దాం రూతు గ్రంథం 1వ అధ్యాయం 5 వచనాలే మనం ధ్యానం చేసేది. దాన్ని మనం చూద్దాం. 1వ వచనం, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాను. బైబిలు ఇచ్చేటువంటి ఆరంభాలు ఏ గ్రంథానికైనా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకనంటే క్లియర్ కట్ కాంటెక్స్ట్ ఉంటుంది. ఎవరికి జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది, చాలా స్పష్టత ఇస్తుంది. ఎందుకు ఇచ్చిందంటే ఆ కాంటెక్స్ట్లో, ఆ నేపథ్యంలో, ఆ పరిస్థితుల్లో ఇలా జరిగింది. నేపథ్యం అర్థం కాకుండా, పరిస్థితి అర్థం కాకుండా ఇది అర్థం కాదు. వీ కెనాట్. అందుకే నేను మార్నింగ్ అంతా నేపథ్యాన్నే వర్ణించాను మీకు. ఆ టైంలో ఉన్నటువంటి న్యాయాధిపతుల యొక్క జీవితాలు ఎలా ఉన్నది, న్యాయాధిపతుల కాలంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి మీకు వివరించడానికి ప్రయత్నం చేశాను. అయితే న్యాయాధిపతి కాలంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ సిట్యుయేషన్, రాజకీయ పరిస్థితుల గురించి మీకు చెప్పాను. అయితే అప్పుడున్నటువంటి థియాలజీ, అప్పుడున్నటువంటి విశ్వాసం గురించి, దేవుడి గురించి ఉన్నటువంటి నమ్మకాల గురించి మీకు చెప్పాలి. ఇశ్రాయేలీలు ఈ కనానీయులు పరిపాలిస్తున్నటువంటి ఈ రాజ్యంలోకి వచ్చారు. 7 పరిపాలన చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ పరిపాలిస్తున్నటువంటి ప్రాంతంలోకి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి జాగ్రత్త వినండి, వాళ్ళకి దేవుడు ఎవరు? యెహోవా. అది వాళ్ళకు ఉన్నటువంటి యెహోవా మా దేవుడు, ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా, యుద్ధశూరుడైనటువంటి యెహోవా, సైన్యములకు అధిపత్యకు యెహోవా. ఆయనకున్నటువంటి టైటిల్స్ ఇవి: యుద్ధశూరుడు యెహోవా,
సైన్యములకు అధిపతియగు యెహోవా. అది వాళ్ళకున్నటువంటి కాంటెక్స్ట్. ఎందుకు? మేము ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చినప్పుడు ఆయన యుద్ధం చేసి గెలిపించాడు మమ్మల్ని. మేము ఓరకుంటే 14వ అధ్యాయం నిర్గమాకాండం, ఆయన మా ఎదురుగా రక్షణ కార్యం చేశాడు. ఆయన గొప్ప కార్యం చేశాడు. యుద్ధశూరుడు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా. మా నాయకుడు యెహోషువ. ఇక్కడికి వస్తే యెరికో పట్టణం దగ్గర సైన్యములకు అధిపతికు యెహోవా పంపించినటువంటి సేనాధిపతి వచ్చాడు. అంటే యేసయ్య వచ్చాడు. క్రిస్టోఫెనిక్ అంటే క్రీస్తు ఒక మనిషిలాగా వచ్చి, యెహోషువ నేను నాకు తోడుగా ఉన్నాను, యుద్ధానికి వెళ్ళు. కాబట్టి మమ్మల్ని బయటికి తీసుకొచ్చింది యెహోవా, మాకు ఈ దేశాన్ని అనుగ్రహించింది యెహోవా. హీఈస్ గాడ్ ఆఫ్ వార్. యుద్ధానికి దేవుడు, యుద్ధానికి దేవుడు. మాకు భద్రత ఇవ్వడంలో దేవుడు, మాకు అధికారం ఇవ్వడానికి దేవుడు, మమ్మల్ని పరిపాలించేటువంటి వాడు మా దేవుడు. యుద్ధ శూరుడు యెహోవా. బాగుంది, ఆయన అలాగే చూస్తూ ఉన్నారు. కానీ చుట్టూ అక్కడ ఉన్నటువంటి కనానీయులు వేరు వేరు దేవతలను కొలుస్తూ ఉన్నారు. బయలుదేవత, అష్టరోతు దేవత. వాళ్ళకున్నటువంటి దేవతలు ఒక్కొక్క దేవత ఒక్కో దానికి, ఒక్కొక్క విషయానికి, ఒక్కో దానికంటే నా ఉద్దేశం ఒక్కొక్క ఏరియాకి. కాబట్టి అలాంటి విషయాలు వచ్చేటప్పటికీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. యుద్ధం విషయంలో మనకి యెహోవా, కానీ మరి ఈ దేవత పిల్లలు కావాలంటే ఈ దేవత దగ్గరికి వెళ్ళాలంట, పంట బాగా ఫలించాలంటే ఈ దేవత కావాలంట. బహుశా ఆ దేవుడే ఈ దేవత అని 2 పడవల మీద కాలేయటం మొదలుపెట్టారు వాళ్ళు. 2 పడవల మీద. ఇలాంటి జీవితం, ఇలాంటి వైఖరి మనలో చాలామందికి ఉంటుంది. చాలామందికి. మీకు 1-2 ఉదాహరణలు చెప్తాను. ఆ వైఖరి ఏంటో మీకు చెప్తుంది. మనం నమ్మేది బైబిల్ని, మన యొక్క సిద్ధాంతం బైబిల్. నీ సిద్ధాంతం బైబిల్ అయినప్పుడు, నీ పునాది బైబిల్ అయినప్పుడు, నీ జీవితాన్ని నడిపించేది బైబిల్ అయినప్పుడు, ఒకవేళ నీ కొడుకు పెళ్లి చేయాలంటే, నీ కూతురు పెళ్లి చేయాలంటే సిద్ధాంతిని పిలవవు, కానీ ఒకటి మాత్రం చేస్తావు. ఏం చేస్తావు? క్యాలెండర్ తెస్తావు. పున్నమి ఎక్కడుంది? అమావాస్య ఎక్కడుంది? ఆ రోజు క్యాలెండర్ ఏం చెప్తుంది? అది మంచి గడియా కాదా? అది మంచి రోజా కాదా? ఆలోచిస్తావు, వెంటనే చెప్తావు ఇది మంచి రోజు, ఇది మంచి రోజు అంట. మరి అప్పుడు ఎవరిని కన్సల్ట్ చేసావు నువ్వు? నేను చాలా సీరియస్గా అడుగుతున్నా. నువ్వు ఎవరిని కన్సల్ట్ చేసావు? హూమ్ యూ హ్యావ్ కన్సల్టెడ్? ఇశ్రాయేలుని తప్పు పట్టకముందు మన గురించి మనం ఆలోచిద్దాం. తప్పు పట్టకముందు మనం ఈ లోకపు ఆలోచనలు మనం తెచ్చుకోలేదా? దిక్కుల్ని నమ్మేటువంటి దేవతల దగ్గరికి మనం వెళ్ళలేదా? ఇల్లు కట్టుకుంటున్నాం, తూర్పు గుమ్మ ఉండకూడదంట. చాలామంది చెప్తూ ఉంటారు. తాపీ మేస్త్రి అంటాడు, అయ్యా ఇటేపు ఇక్కడ బాత్రూమ్ పెట్టంటే, అమ్మగారు అంటే మీరు క్రైస్తవులు, నేను కాదనట్లేదు, కానీ నేను చెప్తున్నా, అంటే ఇది మంచిది కాదు, బరువు ఈశాన్యానం ఉండకూడదు. అవునంటారా? అవునండి. అయితే ఆజ్ఞ ఆయన పెట్టండి బాత్రూమ్. నాలాంటి వాడు ఇంటికి వస్తే తలా తోకలేని చోట బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఉందంటే ఆవిడ పెట్టామండి. ఎవరు చెప్పారు నీకు ఇది? మనకి ఇశ్రాయేలీలకి ఏమన్నా తేడా ఉందా? లేదు. నేనేమంటానంటే యేసుప్రభుని వదిలేయి. నువ్వు యేసుప్రభుని వదిలేయి. ఎందుకు వచ్చిన తలనొప్పి? టెన్షన్ పడతావు ఎందుకు లోన్ ఒకటి బయట వాడు చెప్పడం? బిందాస్ బతికేసాయి. ఆ దిక్కులన్నీ ఎవరు చూసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకో. 2 పడవల మీద ఎందుకు కాలేస్తావు? నీకెవరు చెప్పాడు మన జీవితంలో కొన్ని పవిత్రంగా ఉండాలి, కొన్ని పవిత్రంగా ఉండకూడదని? ఎవరు చెప్పారు? మన జీవితంలో ఏదైనా కూడా పవిత్రంగానే ఉండాలి. ఏదైనా అంటే నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఎంత పవిత్రంగా చదువుకుంటావో, నీ పాఠాలు చదివేటప్పుడు కూడా అంతే పవిత్రంగా చదువు. ఎందుకు చదవాలి అంత పవిత్రంగా అంటే, నీకు ఎవరిచ్చారు ఈ చదువుకునేటువంటి అవకాశం? దేవుడు కదా. దేవుడిచ్చాడు నీకు చదువుకోవడానికి అవకాశం. దాన్ని అలాగే చదువు. వంట చేస్తున్నప్పుడు పవిత్రంగా వంట చేయి. నీ గింజలు ఎవరిచ్చారు వండుకోవడానికి?
దేవుడే కదా ఇచ్చింది. అన్నం తినేటప్పుడు పవిత్రంగా తిను. తినటానికి అవకాశం ఇచ్చింది ఎవరో? దేవుడే కదా. ఇదే కదా పౌలు భక్తుడు రాసింది, ఏది చేసినా కూడా దేవునికి మహిమకరంగా చేయమన్నాడు అనేది. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి సేక్రెడ్. ప్రతిదీ కూడా సేక్రెడ్గా ఉండాలి. అయితే అప్పట్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఎలా ఆలోచించారో ఇప్పటికీ కొంతమంది క్రైస్తవులు అలాగే ఆలోచిస్తున్నారు. ఎలాగో చెప్తాను చూడండి. ఎలాగంటే, ఒకవేళ నేను ఈ స్టేజ్ మీద నుంచి భార్యాభర్తల మధ్యన సెక్స్ ఎలా ఉండాలో మీకు వర్ణిస్తాను. పాస్టర్ గారు చెప్పబోయే సెక్స్ గురించి మాట్లాడతారంట. వద్దు. సెక్స్ అంటే సమరం గారి దగ్గరికే వెళ్ళాలి. ఆయన ఒక్కడే బాగా చెప్తాడు. ఆయనే సెక్స్ని సృష్టించాడు. అది మనకున్నటువంటి ఆలోచన, అది మనకున్నటువంటి తలంపు. ఇశ్రాయేలీలు కూడా అలాగే ఆలోచించి, యుద్ధం అంటే కనుక యెహోవా దగ్గరికి వెళ్తాం, సెక్స్ అంటే కనుక బయలుదేవత దగ్గరికి వెళ్తాం, అష్టరోత్ దగ్గరికి వెళ్తాం. సెక్స్కి దేవుడు ఆయన, సెక్స్కి దేవుడు ఆయన. కాబట్టి ఆ యొక్క గుడుల దగ్గరికి వెళ్తే, ఆ గోపురాల దగ్గరికి వెళ్తే, వాటి మీద ఉన్నటువంటి బొమ్మలు చూస్తే, అక్కడ ఉన్నటువంటి దేవకన్యల దగ్గరికి వెళ్తే, ఆ దేవకన్యలతో కాసేపు పడుకుంటే మాకు పరలోకం వచ్చేస్తుంది. అది వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన. కాబట్టి అక్కడికి వెళ్దాం, ఆడికి వెళ్దాం. కాబట్టి ఒక గీత గీసేశారు. క్రైస్తవులు దీన్ని ఎలాగ జవాబు చెప్పాలో తెలియక కొంతమంది సెక్స్ అంటే పాపం అనే హెడ్డింగ్ పెట్టి, కొంతమంది బోధకులు దేవుడు ఒకవేళ ఆయన పిలిస్తే కనుక, నిజంగా దేవుడు పెళ్ళి లేకుండా ఒక ఆయన్ని ఉండటానికి పిలిస్తే వాళ్ళు, నేను పెళ్ళి లేకుండా ఉన్నాను తెలుసా అని కాలు ఎగరేరు. నాకు ఒక ఆయన తెలుసు, జాన్ R.W. స్టాట్. 86 ఏళ్ల ముసలోడుగా చచ్చిపోయాడు ఆయన. బ్రదరిన్ సంఘానికి చెందినటువంటి వాడు. ఆయన అద్భుతమైనటువంటి ఎక్స్పాజిటర్. ఆయన ఎప్పుడు ఆయన నోటమ్మటి ఈ డైలాగ్ వేయలేదు. ఎవరో తెలుసా, నేను పెళ్లి చేసుకోవాలా సూపర్ అని అనలా. కానీ చాలా సందర్భాల్లో ఈ మాట చెప్పాడు ఆయన. ఎవరో తెలుసా, పెళ్లి చేసుకోవద్దని దేవుడు చెప్పాడు. పెళ్లి చేసుకోకుండా ఉన్నందుకు కొన్ని సందర్భాల్లో నేను కష్టాన్ని ఎదుర్కొన్నాను. దేవుడు కృప చూపించాడు కాబట్టి జాగ్రత్తగా ఉన్నాను. కూల్ అది తప్పేం కాదు. కానీ మాట్లాడేటప్పుడు మేము పెళ్లి చేసుకోకుండా ఉన్నాం తెలుసా, మేము పెద్ద గ్రేడ్ తెలుసా అంటే, దాంతో ప్రజల్లో ఎలాంటి ఆలోచన వస్తుందంటే, వాళ్ళు సూపర్ సిటిజన్స్, మేము సెకండ్ లెవెల్ సిటిజన్స్ అనుకుంటారు. ఎవరు చెప్పారు అట్లాగా? అది తప్పు కదా. పాపం అనేది ఈ లోకంలోకి రాకముందు సెక్స్ అనేది ఉన్నది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకు సార్ ఇంతసేపు మాట్లాడుతున్నారు అని అంటే, మనము ఏ ఏరియాస్లో దేవుణ్ణి పక్కకి పెట్టడానికి ప్రయత్నం చేస్తామంటే, ఈ ఏరియాస్ అమ్మో ఇది దేవునికి సంబంధించింది కాదు, ఇది పాపం అని అనుకున్నారు. కాదు. కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఇది 24వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయం. 25వ వచనం, వారు నగ్నముగా ఉన్నారు కానీ వాళ్ళు సిగ్గు ఎరగలేదు. What do you mean by that? They had physical union and they never felt shame. దాన్ని బ్యూటీగా చూశారు, దాన్ని అందమైన దానిగా చూశారు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం, ఆ విషయాన్ని గుర్తించారు వాళ్ళు. అయితే దాన్ని తప్పుగా చిత్రీకరించి దాన్ని ఇతర దేవతలకు అప్పగించి ఒక సబ్జెక్ట్ దేవత చేతిలో పెట్టేశారు. అది క్రైస్తవ్యానికి సంబంధించింది కాదు. సెక్స్ గురించి మాట్లాడితే ఎక్కడి నుంచో భయం పుట్టుకొని వస్తుంది. ఐ షుడ్ నాట్ రైజ్. మన యవ్వనస్తులకి ఆ సెక్స్ విషయంలో వాళ్ళకు వచ్చేటువంటి సమస్యలకి జవాబివ్వవు, ప్రశ్నలకి జవాబివ్వవు. అలాంటివి రాకూడదురా. ఎవడు చెప్పాడు రాకూడదని? రాకపోతే కనుక ఆడు మగోడు కాదు, ఆడది కాదు. తలంపులు రాకుండా ఎలా ఉంటాయి? వస్తాయి. దాన్ని నియంత్రించుకునేటువంటి శక్తి వాక్యం ఇస్తుంది. నియంత్రించుకునేటువంటి శక్తి దేవునితో మనకున్న సంబంధాన్ని బట్టి వస్తుంది. యోసేపుకి రాలేదా? యోసేపుని పొతీఫర్ భార్య అడిగితే నాకు చేత కాదు అని అన్నాడా? నేను చెయ్యను అన్నాడు ఆయన. నాకు చేత కాదు అనలేదు. నేను ఎలా చేయగలను? ఇక్కడ దేవుడు ఉంటే హౌ కెన్ ఐ డూ దిస్? ఐ డోంట్ నో హౌ టు డూ దిస్ అని అడగలేదు ఆయన. అనలేదు. నా చేత కాదు అనలేదు. నేను మొగోడిని కాదు అనలేదు ఆయన. నో, ఇక్కడ దేవుడు నన్ను నేను ఎలా చేయగలను?
ఐ క్యాన్ గెట్ దట్ ఫీలింగ్, బట్ ఐ వాంట్ టు సప్రెస్ ఇట్. కానీ మనం అలా చెప్పలేకపోతే, మన పిల్లలతో మాట్లాడలేకపోతే ఎవరు చెప్తారు? వీళ్ళు ఏం చేశారు? ఆ మొత్తం దేవతలకి అప్పచెప్పేసి వాళ్ళు చూసుకుంటారులే అనుకున్నారు. కాబట్టి ఇశ్రాయేలు యొక్క స్టేట్మెంట్ ఒకటే అంట, ప్రొటెక్షన్ ఫ్రమ్ ఆల్ యావే. ప్రొటెక్షన్ ఫ్రమ్ ఆల్ యావే. దేని నుంచైనా నన్ను భద్రపరచాలంటే యెహోవా. ప్రాస్పెరిటీ ఇన్ ఆల్ బాల్. ప్రొటెక్షన్ ఫ్రమ్ ఆల్ యావే, ప్రాస్పెరిటీ ఇన్ ఆల్ బాల్. అది వాళ్ళ స్టేట్మెంట్ అంట. అలాంటి దినాలలో, అలాంటి న్యాయాధిపతుల కాలంలో ఈయన వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. అందుకనే న్యాయాధిపతుల గ్రంథం పొద్దున చూసిన చివరి వచనం 21వ అధ్యాయం 25వ వచనం, ఆ దినములలో ఇశ్రాయేలీయులకి రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చాడు. మీకు విషయం తెలుసా? ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో 21 అధ్యాయాలు ఉన్నటువంటి న్యాయాధిపతుల గ్రంథంలో 4 సార్లు రాశారు, 4 times. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి థియాలజీ ఆ విధంగా రాశారు. అయితే ఇప్పుడు ఏం జరిగింది? దేశములో కరువు కలగగా, మొదటి మాట ఏంటే న్యాయాధిపతుల కాలంలో లైఫ్ ఎలా ఉందో చూపించాను. న్యాయాధిపతుల కాలంలో లైఫ్ అలా ఉంది. ఇక్కడ నేను ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే, ఇది మోయాబు దేశం, ఇది బెత్లెహేమ్, ఈ మధ్యలో ఉన్నది మృత సముద్రం. మీకు క్లియర్గా జాగ్రఫీ పిక్చర్ ఇస్తున్నాను. ఇది బెత్లెహేము, ఇది మోయాబు. అర్థమైందా? ఒక విధంగా చెప్పాలంటే ఇది సెకనేడుపల్లి, ఇది నర్సాపురం. ఒకవేళ పంటెక్కి కనుక వస్తే నర్సాపురం నుంచి సెకనేడుపల్లి 9 కిలోమీటర్లు అంతే. ఇక్కడ రావాలంటే 9 కిలోమీటర్లు. అయితే చుట్టూ తిరిగి రావాలంటే, ఒకవేళ నువ్వు మల్కీపురం వెళ్ళి రావాలంటే 28 కిలోమీటర్లు, అడ్డదారిలో వస్తే 22 కిలోమీటర్లు. ఎందుకు సార్ ఇంత వివరిస్తున్నారంటే, ఇది బెత్లెహేము, ఇది మోయాబు. అడ్డంగా వస్తే 10 మైళ్ళే, 10 మైళ్ళు దూరంలో ఉంది. ఇదంతే మోయాబు, పెద్ద ఎక్కువేం దూరం లేదు, 10 మైళ్ళ దూరంలో. అయితే విషయం చూడండి, బెత్లెహేములో కరువు ఉందంట, ఇక్కడ లేదు. మీకు అర్థమవుతుందా? అందుకోసమే ఇంత జాగ్రఫీ ఎక్స్ప్లెయిన్ చేసి, బెత్లెహేములో ఉంది, ఇక్కడ లేదు. అది ఎలా ఉంటుందంటే, అరే నర్సాపురంలో వర్షం పడుతుందా, భయంకరంగా ఎరగ దంచేస్తుందిరా. అవునా, ఇక్కడ ఎండరా, ఇక్కడ ఎండ. అదేంట్రా, నిజం, మాకు వర్షం పడలా, ఏదో కొంచెం మబ్బు వచ్చిందిరా, గాలి వచ్చింది, మాకు వర్షం పడలా, ఎండ. మా బెంగళూరులో పట్నంకి ఒక పక్కన వర్షం ఉంటే ఇంకో పక్కన భయంకరంగా ఎండ ఉంటుంది. ఎందుకని చెప్తున్నాను తెలుసా? లోకల్. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఈ కరువు ఉన్నదే, అది దేశం మొత్తం వచ్చింది కాదు, ఏరియా మొత్తం అంతా వచ్చింది కాదు. 10 మైళ్ళ దూరంలో కరువు లేదు, 10 మైళ్ళ దూరంలో కరువు లేదు. ఎందుకు సార్ అంత 10 మైళ్ళ దూరంలో కరువు లేదు అనే మాట చెప్తున్నారంటే, కరువు అనే మాట బైబిల్లో 13 సార్లు, కరువు రావటం అనేది 13 సార్లు ప్రస్తావించారు. 13 సార్లు కూడా కరువు గురించి బైబిల్లో ప్రస్తావించినప్పుడు, ఆ కరువు వెనకాల, జాగ్రత్త వినండి, ఆ కరువు వెనకాల ఎక్కడైతే కరువు వచ్చిందో వాళ్ళు చేసినటువంటి పాపానికి డైరెక్ట్ రిలేషన్ ఉంది. డైరెక్ట్ ఆ పాపం బట్టి కరువు వచ్చింది. ఇక్కడ బెత్లెహేములో కరువు ఉన్నదే, మోయాబులో లేదు. బెత్లెహేము వాళ్ళు జీవించినటువంటి జీవితం దేవుడికి కోపం వచ్చింది, అందుకే కరువు ఇచ్చాడు. అంటే మోయాబీలు మంచోళ్ళ కాదు, ఈయన వదిలిపెట్టేశాడు. అందుకే వాళ్ళకి అన్నీ బాగానే ఉన్నాయి, వదిలిపెట్టేశాడు. నేను ఎందుకని ఈ మాట చెప్తానంటే, సార్ వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతారు వాళ్ళు, సార్ వాళ్ళు ఫస్ట్ వస్తుంది సార్, వస్తారు వాళ్ళకి బాగా లాభాలు వస్తాయి వాళ్ళకే. ఎందుకు అని అంటే దేవుడు వదిలిపెట్టేశాడు వాళ్ళని. సార్ నాకెందుకు సార్ ఇన్ని ఇబ్బందులు, నిన్ను వదలలేదు. ఈ కాంట్రాస్ట్ మీరు అర్థం చేసుకుంటే, మనం నాకెందుకు వస్తున్నాయి ఇబ్బందులు, వాళ్ళ క్లాస్ ఫస్ట్ వస్తుంది నాకెందుకు రాదు, వాడికి ప్రమోషన్ వస్తుంది నాకెందుకు రాదు, వాడి బిజినెస్ బాగుంది నాకెందుకు రాదు, వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది నాకెందుకు రాదు, వాళ్ళకి వేసా వచ్చింది నాకెందుకు రాదు. వాళ్ళకి వచ్చిందంటే అది ఆశీర్వాదం కాదు, చిపోరా అని వదిలేసింది. గాడ్ గేవ్ దెమ్ అప్. మోయాబు
దరిద్రమైన దేశం. ఎందుకో ఎలాంటిదో చెప్తాను మీకు. ఆ దేశం ఫలభరితంగా ఉంది. రొట్టెల ఇల్లు బెత్లెహేం పేరు, రొట్టెల ఇల్లు. అక్కడ మాత్రం రొట్టె లేదు, బేకరీలో రొట్టె లేదు, కానీ కిరాణా దుకాణంలో ఉంది బ్రెడ్. ఆలోచించుకోండి, బేకరీలో లేదు బ్రెడ్, కానీ కిరాణా దుకాణంలో ఉన్నది. లోకల్. ఒకవేళ వాళ్ళు చుట్టూ తిరిగి వస్తే, ఎందుకంటే మధ్యలో మృత సముద్రం ఉంది కదా, చుట్టూ తిరిగి వస్తే 55 మైళ్ళు, 90 కిలోమీటర్లు. స్ట్రైట్గా వెళ్తే 10 మైళ్ళు, అంటే 16 కిలోమీటర్లు. 16 కిలోమీటర్ల దూరంలో, 10 మైళ్ళు దూరంలో ఈ కరువు లేదు. 55 మైళ్ళు అంటే 90 కిలోమీటర్లు. వాళ్ళు ఒకవేళ ప్రయాణం చేస్తే 4 to 6 డేస్ పడుతుంది. 4 to 6 డేస్ స్పీడ్ని బట్టి. 4 నుంచి 6 రోజులు ప్రయాణం చేస్తే వాళ్ళు అక్కడికి రాలేరు. అయితే ఈ కరువు గురించి, లోకల్ కరువు గురించి మీకు ఒక వచనం చూపిస్తే అర్థమవుతుంది. నేను ఎందుకని ఈ వచనాలు చూపిస్తున్నానంటే, ఇది లోకల్ అని అన్నాను కదా, జాగ్రత్తగానండి. మా కొలీగ్కి లేదు, నాకెందుకుంది? మా అన్నయ్యకి లేదు, నాకెందుకుంది? మా పక్కింటి వాళ్ళకి లేదు, నాకెందుకుంది? ఒకవేళ అలాంటి ప్రశ్న వస్తే ఈ వచనం మీరు మనసులోకి తెచ్చుకోండి. వై ఐ ఆమ్ ఇన్ టు ఎ ప్రాబ్లం? నేను ఎందుకు ప్రాబ్లంలోకి వెళ్ళాను? వై ఐ ఆమ్ డ్రైయింగ్ అప్? నా జీవితంలో నా ఆర్థిక విషయాలన్నీ ఎందుకు ఎండిపోతున్నాయి? నేను దేని మీద అయితే ఆనుకున్నానో అది ఎందుకు ఎండిపోతుంది? ఏదైతే నాకు సమస్తం అనుకుంటున్నానో అది ఎందుకు పోతుంది? బెత్లెహేం యొక్క సమస్తం ఏంటంటే రొట్లు, అవే ఎండిపోయినాయి. ఎందుకు ఎండిపోయినాయి? లేవీకాండం 26వ అధ్యాయం 2 వచనాలు చూద్దాం. లేవీకాండం 26వ అధ్యాయం 18, 19 వచనాలు. ఆ అధ్యాయం అంతా మీరు చదివితే బాగుంటుంది, టైం లేదు కాబట్టి 2 వచనాలు చదువుతాను. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల. దాని ముందే ఉంటే తెలుసా, తుఫాన్ల గురించి, వరదల గురించి, మిడతల గురించి, జబ్బుల గురించి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని దండించేదను. దండించేది ఎవరిని? ప్రేమించేవారిని. దండించేది ఎవరిని? మన వాళ్ళని. బయట వాళ్ళని దండిస్తే గోప మీద కొడతారు, ఎవడరా నువ్వు అంటారు. మన వాళ్ళని దండిస్తాం, ఇంట్లో వాళ్ళని దండిస్తాం, సంబంధం ఉన్న వాళ్ళని దండిస్తాం. దేవుడు ఇశ్రాయేలుతో చెప్తున్నారు, మీరు నా ప్రజలు, మీ మీద ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నేను మిమ్మల్ని దండిస్తాను. చూడండి 19వ వచనం. మీ బల గర్వమును భంగపరిచి ఆకాశమును ఇనుము వలెను భూమి ఎత్తడి వలెను ఉండ చేసేదను. అంటే ఏంటి తెలుసా? ఇనుములోంచి నీళ్ళు ఏమన్నా వస్తాయా? ఎత్తడిలోంచి నీళ్ళు ఏమన్నా వస్తాయా? అంటే పైనుంచి వర్షం కురవదు, కింద నుంచి నీళ్లు ఓబకో. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? రొట్టెల ఇంటిలో మొత్తం ఊరే ఓవెన్గా చేస్తా. ఓవెన్ అంటే మీకు అర్థమవుతుందిగా, పోయి పైనుంచి కింద నుంచి బ్రెడ్ చేస్తాను చూసా, నిన్ను బ్రెడ్ చేసినట్టు చేస్తాను రే, నిన్ను బ్రెడ్ చేసినట్టు చేస్తాను, ఓవెన్ లాగా చేస్తాను అని అంటాను. సో దీన్ని డిసిప్లిన్, క్రమశిక్షణ అనే కాన్సెప్ట్లో మనం ఆలోచిస్తే, ప్రభా నేనేం చేశాను, ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితంలో ఇది ఎందుకు వచ్చింది, మీరు అడగటం మంచిది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే ఇలా జరిగినట్లయితే, ప్రభా ఈ తప్పు నేను చేశానని ఒప్పుకుంటే దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. కొన్ని సందర్భాల్లో ఆ భారాన్ని తీసేయచ్చు, కొన్ని సందర్భాల్లో దాన్ని తట్టుకునేటట్లు చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో దాన్ని దాటడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని ఇవ్వచ్చు. దేవుడు కోరేదేం తెలుసా? అది ప్రవేశపెట్టడం బట్టి టు షిఫ్ట్ అవర్ అటెన్షన్ టువర్డ్స్ గాడ్. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బెత్లెహేంలో కరువు వచ్చింది, దేవుడు కరువుని ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు. దేవుడు అనుమతి లేకుండా కరువు రాదు. పైగా బెత్లెహేంలో కరువు రావటం అనేది దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం ఉంటే తప్పించి రాదు. అలాంటప్పుడు ఈ బెత్లెహేముకి చెందినటువంటి ఈ కుటుంబస్తులు, దేవా ఎందుకు వచ్చింది అని అడగాలి. కానీ వాళ్ళు ఏం చేశారో చూద్దాం. ఒక మనుష్యుడు తన భార్యను, తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాను. ఆ మనుషుని పేరు ఎలిమెలక్, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేం వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురము ఉండిరి. ఈ విధంగా మన మీదకి అటాక్స్ వస్తున్నప్పుడు
ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటాం? ఇక్కడ ఒక చిన్న మాట మీకు ఐడెంటిఫై చేస్తాను, చూడండి. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. జాగ్రత్త వినండి. ఒకవేళ మనం అన్బిలీవర్స్ అనుకోండి, ఒకవేళ మనం నామినల్స్ అనుకోండి, ఒకవేళ చిన్న స్థాయి జీవితాన్ని జీవిస్తాం అనుకోండి, అడ్జస్ట్ అవడం చాలా ఈజీ. ఒకటి ఏమైనా లేమి కష్టం ఎదుర్కోవడం ఈజీ. విశ్వాసంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత, మనల్ని మనం స్టేజ్ ఎక్కించుకునే పరిస్థితి వచ్చిన తర్వాత, మన జీవితం మీద అటాక్ వస్తే తట్టుకోలేం. సార్ ఇది ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, ఇక్కడ ఉపయోగించిన మాట ఏంటంటే, వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. ఎఫ్రాతీయులు అంటే హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఉండేవాళ్ళు, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉండేవాళ్ళు, చాలా రిచ్ కేటగిరీ. ఎఫ్రాతీయులు అనేటువంటి మాట ఒక క్లాన్కి ఉపయోగించింది, ఒక రిచ్ క్లాన్. వాళ్ళు బాగా పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు, అది వాళ్ళు ఉపయోగించినటువంటి. ఎంత పలుకుబడి అంటే, ఇది మీరు తర్వాత చూస్తారు, ఈరోజు మనం చూడలేదు కానీ 20-21 వచనాల్లో నయోమి వెనక్కి వచ్చింది. ఎన్నేళ్ల తర్వాత? 10 ఏళ్ల తర్వాత. 10 ఏళ్ల తర్వాత నయోమి వెనక్కి వస్తే, హే నయోమి, హే నయోమి, హే నయోమి వచ్చిందే, నయోమి నయోమి. ఊరు మొత్తం నయోమిని చూడటానికి వచ్చారు. ఎందుకో తెలుసా? షీఈస్ అ రిచ్ లేడీ, దే ఆర్ అ రిచ్ ఫ్యామిలీ, దే ఆర్ వెరీ పాపులర్, వెరీ పాపులర్. ఒక సాధారణమైన వ్యక్తి పోతే లెక్క ఉండదు, వస్తే కూడా లెక్క ఉండదు. కానీ ఒక నాయకపు స్థాయికి వచ్చినప్పుడు, ఒక ప్రధానమైన స్థాయికి వచ్చినప్పుడు, వాడు వెళ్ళిపోతే డిఫరెన్స్ ఉంటుంది, వాడు వస్తే కనుక అటెన్షన్ ఉంటుంది. అందుకని వీళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు. అందుకే ఒక మాట చెప్తున్నాను నేను, ఎప్పుడు చెప్పేది ఏంటంటే, స్థాయి పెరిగే కొద్దీ అటాక్లు పెద్దగా ఉంటాయి. స్థాయి పెరిగే కొద్దీ విశ్వాసంలో జారిపోతే తగిలే దెబ్బలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి. అందుకనే మనోడు ఏం చేశాడు? వెళ్ళిపోదాం అనుకున్నాడు. సరే, వీళ్ళ పేర్లు ఏంటి చూద్దాం. నయోమి. యూదులకి పేర్లు ఉత్తుత్తిన పెట్టరు, యూదులకి పేర్లు ఉత్తుత్తిన పెట్టరు. మన తెలుగు వాళ్ళు పెట్టేటట్లు పెట్టరు. ఎలాగనంటే, ఒకవేళ పెళ్లి సంబంధం కోసం వెళ్తున్నప్పుడు, మా అమ్మాయి చాలా మంచిదండి అది ఇదనంటే, ఏం పరమ్మా అని అంటే, మా అమ్మాయి పేరు సుకుమారి అన్నారనుకో, మనం సుకుమారి అనే పేరును ఊహించుకొని ఒక అద్భుతమైన ఇమేజ్ కలిగి ఉన్నాం అనుకోండి, ఆమె కనబడి ఏమా సుకుమారి అంటే, సుకుమారి అనే పేరు తప్పు అని కాదు నా ఉద్దేశం. ఆ పేరుకి ఆమె షకల్కి, ఆమె ముఖానికి సంబంధం ఉండదు. ఏంజల్ అని పేరు పెడతారు, నల్లగా ఉంటారు వాళ్ళు. అంటే ఏంజల్స్ తెల్లగా ఉంటారని కాదు నా ఉద్దేశం. అంటే మన మైండ్లో ఏంజల్ అనే పేరు వినంగానే ఒక రూపం వస్తుంది, సుకుమారి అనే మాట వినంగానే ఒక రూపం వస్తుంది. నేను నయోమి అనే పేరు పెట్టాను కదా, పిలిచాను కదా. నయోమి అంటే సుందరి, ప్రసన్నత, సంతోషి, అది భావాలు, ప్లెజెంట్. కాబట్టి ఆమెకు ఆ పేరు పెట్టారంటే, నయోమి మస్ట్ హావ్ బీన్ ఎ వెరీ బ్యూటిఫుల్ లేడీ, అందుకే ఆ పేరు వచ్చింది. రూత్ అని ఎందుకు పేరు పెట్టారు? షీఈస్ ఫ్రెండ్లీ. ఓర్ఫా అని ఎందుకు పేరు పెట్టారు? ఆమె వండి, ఏమన్నా సరే వెళ్ళిపోతా, వెళ్ళిపోయింది. ఏమన్నా సరే నీ వెనకాల వస్తా, ఫ్రెండ్లీ, నిన్ను వదిలిపెట్టను, ఫ్రెండ్లీ. తన స్వభావం అలాంటిది, తన పేరుకి తగ్గ జీవితం అది రూత్, తన పేరుకి తగ్గ జీవితం అది నయోమి. నయోమి అయితే 20వ వచనం చూడండి, ఆవిడేమంటుంది తెలుసా? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసిన కనుక నన్ను నయోమి అనక. ఎందుకని పిలవమంతే? ఆ పేరు నా జీవితానికి సరిపదా. ఒకప్పుడు నయోమి, ఇప్పుడు కాదు నేను. ఒకప్పుడు నేను ప్లెజెంట్, ఒకప్పుడు నేను సుందరి, ఒకప్పుడు నేను బ్యూటిఫుల్, ఒకప్పుడు నువ్వు నా పక్కన కూర్చుంటే భాగ్యం. కానీ ఇప్పుడు అది కాదు నా జీవితం. నయోమి బతుకు మారిపోయింది. నయోమి. ఎలిమెలక్, ఆ పేరుకి అర్థమేంటి చూద్దాం. హిబ్రూ భాషలో 2 పదాల యొక్క సముదాయం ఎలిమెలక్. ఒకటి ఎలి, రెండోది మెలక్. ఎలి అంటే అర్థం అంటే ఎలాయ్, ఎలాయిజా, యెహోవాయే దేవుడు, ఎలాయిజా. ఎలాయ్, ఎలాయ్ అంటే ఎలోహిం, ఎలోహిం దేవుడు, ఎలోహిం దేవుడే. మెలక్
అంటే రాజు, నా రాజు, దేవుడే నా రాజు. ఎలిమెలక్ అంటే అర్థం దేవుడే నా రాజు, దేవుడే నా రాజు. ఈయన పేరు. అందమే నా బతుకు, ఆనందమే నా జీవితం, మధురత్వమే నా జీవితం. అది నయోమి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఎంత బాగుంటుందో చూడండి. దేవుడే నా రాజు అన్న వ్యక్తి, ఆనందమే నా జీవితం అన్నటువంటి అమ్మాయి పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు కలయక అది. అయితే వాళ్ళకి ఇద్దరు కొడుకులు పుట్టారు. ఆ ఇద్దరు కొడుకులకి ఒక ఆయనకి మహ్లోను, ఇంకో ఆయనకి కిలోను అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు అలాంటి పేర్లు? ఎందుకు అలాంటి పేర్లు పెట్టారు? ఒకవేళ రా నీ పేరేంటి సార్? నా పేరు పెంటయ్యన్ సార్. మీ తమ్ముడి పేరేంటి? పిచ్చయ్య సార్. ఒకటే తమ్ముడు ఉన్నాడు? లేదు సార్, ఇంకోటి కూడా ఉన్నాడు. ఆడి పేరేంటి? పుల్లయ్య సార్. ఏంట్రా ఈ పేర్లు? ఎందుకు పెట్టారా ఈ పేర్లు? పెంటయ్య, పిచ్చయ్య, పుల్లయ్య ఎందుకు వచ్చినాయి ఈ పేర్లు? ఎందుకు వచ్చాయి? గుర్తుపెట్టుకోండి, ఒక 50 సంవత్సరాల క్రితం ఇలాంటి పేర్లు చాలా ప్రాతినిధ్యంలో ఉన్నాయి. పుల్లయ్య, వెంకయ్య పేర్లు వచ్చాయి. ఎందుకని? వెంకయ్య కాదు, పుల్లయ్య, పెంటయ్య, పిచ్చయ్య ఎందుకు వచ్చాయి? గుర్తుపెట్టుకోండి, ఇది ఒక టెక్నాలజీ, ఇది ఒక ఆలోచన. ఏంటనంటే, ఈడు పుల్లలాంటోడైతే ఈయన్ని పుల్లయ్య అని పిలిస్తే, ఆయన్ని పుల్లయ్య పుల్లయ్య అని పిలిస్తే ఆ పుల్లయ్యతనం నుంచి బయటకు వస్తాడని. పెంట లాంటి బతికి చేయడితే ఈయన్ని పెంటయ్య 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 అని పిలిస్తే ఆ పెంటతనం నుంచి బయటకు వస్తాడు. దాన్ని కౌంటర్ చేయడానికి ఆ పేరు పెడతారు వాళ్ళు. వాడి పరిస్థితి అది. అందుకనే వీళ్ళిద్దరు కొడుకులకి 2 పేర్లు పెట్టారు. ఒకటి పేరు ఏంటంటే జబ్బు, ఇంకోటి పేరేంటి తెలుసా? వేస్ట్. వాడి పేరు జబ్బు, ఇంకోటి పనికిమాలినాడు. అది ఆ పేర్లు పెట్టారు. ఎందుకు పెట్టుకుని ఉంటారు అంటే మీరు అర్థం చేసుకోవాలి. అప్పటికే కరువు వచ్చేసింది. అరే ఏ దినాన్ని పుట్టావా నువ్వు? పుట్టావరా రే, అంత దేశం అంతా కూడా జబ్బేరా. ఏడికి మహలోనే పేరు పెట్టండి. ఏడు పుట్టాడు జబ్బు వచ్చింది. అది ఏడు పుట్టాడు జబ్బు వచ్చింది. వీడు రే పనికి మాలినాడా. ఎందుకు? మా బతుకు పనికి మాలిన బతుకు అయిపోయిందిరా, మా బతుకు పనికి మాలిన. వీడి పేరు పెట్టండి కిలోనని. పనికి మాలినాడు. ఆ పేర్లు బట్టి అర్థమవుతుంది ఏం జరుగుతుందో. మళ్ళీ చదువుతాను. ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండేటకు వెళ్ళాను. ఆ మనుష్యుని పేరు ఎలిమెలక్, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యోదా బెత్లెహేం వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండ్రి. ఎవరు వెళ్ళి ఉంటారు? ఎవరు నిర్ణయం తీసుకొని ఉంటారు? చాలా స్పష్టంగా ఎలిమెలక్. ఓ రోజు ఫ్యామిలీ అంతా కూర్చొని ఉంటారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మోయాబు దేశం వెళ్ళి ఉన్నది 10 ఏళ్లే. వాళ్ళు మోయాబు దేశం వెళ్ళి ఉన్నది 10 ఏళ్లే. ఈ 10 ఏళ్ల లోపల 2 కొడుకులకి పెళ్ళి అయిపోయింది. 2 కొడుకులు చచ్చిపోయారు, తండ్రి చచ్చిపోయారు. 10 ఏళ్లలో జరిగిందంటే వాళ్ళని చిన్నపిల్లలుగా తీసుకెళ్ళింది ఎదిగిన వాళ్ళని. దే మస్ట్ బి ఓవర్ 20, నియర్లీ 30. ఆడికి వెళ్ళంగానే 2-3 ఏళ్ళలో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఒకళ్ళు చచ్చిపోయారు. కొంతకాలం తర్వాత ఇంకా రాబలేదని అనుకొచ్చారు. నయోమిను తన 2 కోడలు, మధ్యలో కోళ్ళు అయిపోయింది. ఇది స్టోరీ. కాబట్టి ఎదిగిన వాళ్ళు కాబట్టి ఎలిమెలక్, అమ్మ నయోమి అయ్యా ఏంటి పిలిచావు? బాబోళ్ళని ఇద్దరిని పిలువు, మనం కొన్ని విషయాలు చాలా సీరియస్గా ఆలోచించాలి. నాన్నగారు ఏదో పిలిచారంట. ఏం లేదురా, మన పరిస్థితి అస్సలు బాగాలేదు, డబ్బులన్నీ అయిపోయినాయి, మనం దాచిపెట్టుకున్న ధాన్యం అంతా అయిపోయింది. అవును నాన్నగారు, ఏం చేద్దామంటారు? ఏం చేద్దాంరా నాన్నగారు? ఈ మృత సముద్రం అవతలే మోయాబు దేశంలో పరిస్థితి బాగుందంట కదా. అవునా, మీకు అలాంటి ఆలోచన వచ్చిందా? నాకు కూడా వచ్చిందిరా. ఇది దేవుని చిత్తం అనుకుంటా, వెళ్ళిపోదాం. మనం మాట్లాడే పద్ధతులు చెప్తున్నాం. నీకు వచ్చిన ఆలోచన నాకు కూడా వచ్చిందిరా, వెళ్ళిపోదాం. నాన్నగారు చిన్నోడు, ఎందుకైనా ఒకసారి ఆలోచించవచ్చుగా. రే నేను తండ్రిని నా మాట వినాలి మీరు. ఓకే డాడీ, ఏం కాదనట్లేదు, నీ వెనకాల మేము వచ్చేస్తాం. అమ్మ, అన్నయ్య, నేను, మీరు నడవండి. 4 ప్రయాణమే వెళ్ళిపోయారు. ఈ ప్రయాణానికి సూత్రధారి ఎవరు? ఎలిమెలక్. దేవుడే నా రాజు, దేవుణ్ణి పక్కకి తీసుకెళ్ళి నేనే నా రాజు అన్నాడు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. దేవుడే నా రాజు,
అనేవాడు పక్కెళ్ళు, నేనే నా రాజు, నా నిర్ణయం నేనే తీసుకుంటా, నేను ఒక్కసారి డిసైడ్ అయితే ఎవడ మాట అన్నా. డైలాగ్ అది మొండోడు. నేను ఒక్కసారి డిసైడ్ అయితే నా మాటే నేను అన్నాం. ఆడి పిచ్చోడు. వాళ్ళు మీ హీరో అయితే మీ నిర్ణయాలు ఎలా ఉంటాయి ఆలోచించుకోండి. యాజ్ సింపుల్ అది. దిస్ ఈజ్ మై డెసిషన్. నేను నిర్ణయం తీసుకున్నా అందరూ కూడా తల ఒగ్గాల్సిందే. ఓకే డాడీ, ఓకే, ఏమండి మీ వెనకాల నేను వస్తానండి. ప్రయాణమై ఏరిపారు. గుర్తుపెట్టుకోండి, సమస్యలు వచ్చినప్పుడు, ఒత్తిళ్ళు వచ్చినప్పుడు మనం 3 రకాలుగా స్పందిస్తాం. జాగ్రత్త వినండి. ప్లీజ్ ట్రై టు లెర్న్ దిస్. దెర్ ఆర్ 3 రియాక్షన్స్ టు స్ట్రెస్. 3 రియాక్షన్స్. రియాక్షన్ నెంబర్ 1, ఎండ్యూర్. భరించేయటం. ఎండ్యూర్, తట్టుకోవటం, మేదేసేసుకోవటం, దాన్నంతా కూడా దిగమింగేయటం, ఒక్కడే అనుకోవటం. ఇది ఎండ్యూర్. దీన్నే ఏమంటారంటే ఓర్చుకో. 3 పదాలు నేర్పిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఓర్చుకో. రెండోది ఏంటి తెలుసా? ఎస్కేప్. ఓడిపో లేకపోతే పారిపో. నేను ఎక్కడ ఉన్నాను, పారిపోతా, ఐ విల్ రన్ అవే. ఓర్చుకో, ఓడిపో. ఓర్చుకో, పారిపో. మూడోది ఏంటి తెలుసా? ఎన్లిస్ట్. దేవా నా పరిస్థితి ఇది, దేవా నా పరిస్థితి ఇది, దేవా సమస్తాన్ని కోల్పోయాను ప్రభా, దేవా నాకు ఈ కష్టం వచ్చి పడింది, దేవా నన్నేం చేయమంటావు? ఒప్పుకో. ఓర్చుకో, పారిపో, ఒప్పుకో. 3 ఓర్చుకో, ఎండ్యూర్, పారిపో, ఎస్కేప్, ఒప్పుకో, ఎన్లిస్ట్. ఈయన ఉపయోగించినటువంటి పద్ధతి ఏంటి తెలుసా? పారిపోయాడు. ఇంకో 3 పదాలు చెప్తాను. 1, సమస్య వచ్చినప్పుడు ఏ జంతువు అయినా చేసేటువంటి 2 రకాలైన పనులు. ఒక పని కష్టం, తోక ముడుచుకొని వెళ్ళిపోవటం, ఫ్లీ. పర్లేదు, ఫైట్. ఫ్లీ ఆర్ ఫైట్, ఈ జంతువులు చేసే పని. ఈ 2 చేస్తాయి జంతువులు, ఐదర్ ఫ్లీ ఆర్ ఫైట్. అయితే పారిపో లేకపోతే ఎదురించు, ఈ 2. కానీ మనిషి ఒక్కడే 3 చేయగలుగుతాడు. ఏంటి తెలుసా? ఇట్ ఈస్ నాట్ ఫ్లీ, ఇట్ ఈస్ నాట్ ఫైట్, మరి ఏంట్రా? ఇట్ ఈస్ ఫెయిత్. నాకు ఎదిరించడం రాదు, నేను పారిపోవటం నా వల్ల కాదు, మరేం చేస్తావు? విశ్వాసంతో నిలబడతా, ఆయన ఏం చెప్తా అది చేస్తా. డు యు అండర్స్టాండ్ నౌ? మీ లైఫ్లో ప్రతిరోజు ఇది ఉంటుంది. ప్రతిరోజు ఫ్లీ, ఫైట్ ఆర్ ఫెయిత్. అయితే వీళ్ళు ఏం చేశారు? ఎలిమెలక్ ఫ్లీ, పారిపోయాడు. ఎస్కేప్, వెళ్ళిపోయాడు. ఫ్యామిన్, తట్టుకోలేక వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి, మనము తీసుకునేటువంటి నిర్ణయం మనల్ని ఒక్కరిని పాడు చేస్తే పర్లా. మనం తీసుకునే నిర్ణయం కొన్నిసార్లు మన కుటుంబం మొత్తాన్ని నాశనం చేయొచ్చు. మనం తీసుకునే నిర్ణయం ఒక పెద్ద సమాజాన్ని పాడు చేయొచ్చు. 2 ఎగ్జాంపుల్ చెప్తాను. 1, కుటుంబం. ఎలీమెలక్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అకాల మరణాలు వచ్చినాయి 2 యవ్వనస్తులకి. ఈయన తీసుకున్న నిర్ణయానికి అకాల మరణాలు. ఇంకొక ఫ్యామిన్ గురించి చెప్తాను. ఆదికాండం 12వ అధ్యాయంలో ఫ్యామిన్ వచ్చింది. ఫ్యామిన్ వస్తే అబ్రాహాం ఏం చేశాడు? ఐగుప్తు దేశం పారిపోయాడు. పిల్లలు పుట్టలేదు, భార్య ఒత్తిడి కలిగిస్తుంది, తట్టుకోలేక ఏం చేశాడు? పారిపోయి హాగర్ దగ్గర పడుకున్నాడు. హాగర్కు ఒక కొడుకు పుట్టాడు, ఇష్మాయల్. ఆ కొడుకు పుట్టి ఇప్పటికి 4000 సంవత్సరాలైంది. 4000 years. 4000 years. ఈ రోజుకి ఇష్మాయిలీలకి ఇశ్రాయేలీలకి గొడవ ఆగల. దానికి కారణం ఎవరు? 1 single word, అబ్రహాం. ఆ రోజు తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం. యువర్ డెసిషన్ విల్ ఆల్వేస్ డిటర్మైన్ నాట్ ఓన్లీ యువర్ డెస్టినీ బట్ మెనీ పీపుల్స్ డెస్టినీ. నువ్వు తీసుకునే నిర్ణయం నిన్నే కాదు, అనేక మందిని ప్రభావితం చేయగలుగుతుంది. ఎలీమెలక్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభావితం చేసింది. ఎలైజా పారిపోయాడు. ఎలైజా పారిపోయాడు. హీ డిడ్ నాట్ కన్సల్ట్ గాడ్ అనేది.
అయితే ఇప్పుడు మనకి దేవుడు మనతో నడిపించడానికి ఒకడు ఉంచాడు. ఈ వచనం చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు. మరియు ఆయన తన ఆత్మ అను సంచ కరువు మనకి అనుగ్రహించినాడు. సంచ కరువు అంటే ఏంటో మీకు తెలియాలి. పారాక్లీట్ అన్న వర్డ్కి కరెక్ట్ మీనింగ్ ఎక్కడ దొరుకుతుంది తెలుసా? మీరు ఎప్పుడైనా ఇలాంటి కార్ రేస్ చూసారా? ఇలాంటి కార్ రేస్ ఏంటో కార్ రేస్ తెలుసా? కారు ఉంటుంది, డ్రైవర్ ఉంటారు, డ్రైవర్ పక్కన సీట్లో ఒకడు కూర్చుంటాడు. కానీ ఈ కార్ రేస్లో ఒకటే ఒక తేడా. ఏంటి ఆ కార్ రేస్ అంటే, ఈ కార్లో డ్రైవర్కి కళ్ళు పనిచేయవు. గుడ్డోడు అంటే అతను పుట్టుకతో గుడ్డోడు అని కాదు, గుడ్డోని చేసేస్తారు. ఎలాగా? ఇక్కడ నల్ల గుడ్డ కట్టేసి ఎప్పుడు డ్రైవ్ చేయరా అంటారు. ఆ డ్రైవింగ్ని బ్లైండ్ డ్రైవింగ్ అని అంటారు. ఆ విధంగా డ్రైవ్ చేసేవాడికి పక్కన కూర్చునేవాడిని పారాక్లీట్, నా పక్కన ఉండే సహ డ్రైవర్. ఇతనే కాదు డ్రైవర్, ఇతను కూడా. ఇతని చేతిలో స్టీరింగ్ ఉండదు, ఇతని చేతిలో గేర్ రాడ్ ఉండదు, ఇతని చేతిలో బ్రేకులు ఉండవు. కానీ ఇతను ఏం చెప్తే అది ఇతను చెయ్యాలి. వీళ్ళిద్దరూ కలిస్తే, వీళ్ళిద్దరి మధ్య సమన్వయం ఉంటే రేస్ గెలుస్తారు. పారాక్లీట్ అనే మాటకు అదే అర్థం. సో మన విశ్వాస ప్రయాణంలో పరిశుద్ధాత్ముడు మన పారాక్లీట్. ఇప్పుడు లెఫ్ట్ తిరుగు, ఇప్పుడు రైట్కి వెళ్ళు, ఇటు అటు వద్దని చెప్తున్నానా? నీకు తెలియదులే, అక్కడ ఉన్నది నాకు తెలిసింది కాబట్టి వద్దు, ఇట్రా, ఇటు వచ్చాయి. ఇన్స్టింక్టివ్గా మాట్లాడొచ్చు, గట్ ఫీలింగ్ ద్వారా రావచ్చు, వాక్యం గుర్తు రావచ్చు, ఎవరో వచ్చి అడ్డు చెప్పచ్చు. హోలీ స్పిరిట్ యూజెస్ డిఫరెంట్ మీన్స్ టు గైడ్ అస్. 1వ అధ్యాయం 2వ వచనం. వారు యోధా బెత్లెహేం వారైన ఎఫ్రాతీయులు. 10 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళు గుర్తుపట్టారు, చాలా గుర్తుపెట్టారు. అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మోయాబు వెళ్ళారు. మోయాబీలు ఎవరో తెలుసా మీకు? ఆదికాండం 19వ అధ్యాయంలోకి వస్తే మోయాబీలు ఎవరో తెలుస్తారు. అది ఈ మైకులో చెప్పడానికి కూడా నాకు అసభ్యంగా అనిపిస్తుంది, కానీ బైబిల్లో ఉంది కదా, చెప్పాలి. చాలా దరిద్రమైన సన్నివేశం. దేవుడు సొదొమ గొమొర్రా మీద అగ్ని కురిపిస్తున్నాడు, దేవదూతలను పంపించాడు, లోతుని తన ఫ్యామిలీని బయటకు వచ్చామన్నాడు. లోతు భార్య వెనక్కి తిరిగి ఉపస్తంభం అయిపోయింది. లోతు తన 2 కుమార్తెలు మాత్రం తప్పించుకొని వెళ్ళిపోయారు. ఓ గుహలో ఉన్నారు. నేను 30వ వచనం దాటి వచ్చేసాను. గుహలోకి వస్తే 2 కూతుర్లు ఆలోచించడం మొదలుపెట్టారు. ఏమని ఆలోచించడం మొదలుపెట్టారు? మరి మనకెవరున్నారు? మనకి ఇంకా ఏ మొగుడు లేడు. మనం ఓ పని చేద్దాం, నాన్నే బాగా తాగిచ్చేసి, నేను పెద్దదాన్ని కదా, మొదటి నాన్నతో నేను పడుకుంటాను, నువ్వు 2వ దాని కదా, రేపు నిన్ను నాన్న తాగిస్తాను, రేపు నువ్వు పడుకో. సొంత తండ్రితో 2 కూతుర్లు పడుకున్నారు, సొంత తండ్రితో. బైబిల్ దమ్మున్న పుస్తకం కాబట్టి దీన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపించాడు దేవుడు. ఇంత దరిద్రమైన స్థాయికి కూడా వెళ్ళగలరు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, జాగ్రత్త వినండి, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. 2 పట్టణాలని నాశనం చేస్తే దేవుడు ఈ కుటుంబాన్ని ఒక్కదాన్ని రక్షిస్తే, ఆ అద్భుతాన్ని అనుభవించిన తర్వాత, ఆ కృపను అనుభవించిన తర్వాత, దేవుని యొక్క దూతల ఇంట్లోకి వచ్చిన తర్వాత, దేవుని యొక్క దూతల దర్శనం కలిగిన తర్వాత సొంత తండ్రితో పడుకున్నారు వాళ్ళు. ఇట్ ఈస్ పాసిబుల్ విత్ అస్. అంటే నువ్వు మీ నాన్నతో పడుకుంటావని నేను చెప్పట్లా, నీ కూతురుతో పడుకుంటావని నేను చెప్పట్లా, నీ కొడుకుతో నువ్వు పడుకుంటావని నేను చెప్పట్లా. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దిస్: దేవునితో అంత సన్నిధిని అనుభవించి కూడా, సాన్నిధ్యాన్ని అనుభవించిన తర్వాత కూడా పడిపోవడానికి అవకాశం ఉంది. జాగ్రత్త, జాగ్రత్త. అయితే వాళ్ళిద్దరూ పడుకుంటే ఏం జరిగిందో చూద్దాం. 37వ వచనం, ఆదికాండం 19వ అధ్యాయం. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడిను. ఇప్పుడు మోయాబీలు అంటే మీరు ఎవరు అర్థమైంది కదా, ఎవరో అర్థమైంది కదా. ఆ మోయాబీల ఊరెళ్ళాడినా. ఈయనకి చరిత్ర తెలీదా? తెలుసు. పరిస్థితులు తెలీదా? తెలుసు. అయినప్పుడు కూడా వెళ్ళాడు మోయాబు దేశం. కొన్నిసార్లు కావాలని మనం వెళ్తాం, ఎవరన్నా చెప్పారనుకో, దానికి లేనిపోయిన చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. బహుశా నేను అనుకుంటాను, ఎలిమెలక్తో నయోమి గారు, ఏమండి మోయాబు ఎందుకని, మోయాబు అమ్మాయిల్ని పెళ్లి చేసుకోకూడదని దేవుడు ఎక్కడని చెప్పాడా? 7 దేశాల పేర్లు చెప్పాడు, అందులో మోయాబు ఉందా? లేదండి. మరి ఇంకే
ఇంకే ఒక చిన్న లాజిక్, ఒక చిన్న టర్నింగ్, ఒక చిన్న లొసుగు ఉపయోగించి వెళ్ళిపోతారు. వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా? ప్రేమ వివాహాలు చేసుకుంటారు. ఏమ్మా ఎందుకమ్మంటే వాళ్ళు చేసుకోలేదా, వీళ్ళు చేసుకోలేదా, వాళ్ళు వెళ్ళలేదా, వీళ్ళు వెళ్ళలేదా, నేను వెళ్తే ఏమైంది? ఇక్కడ కూడా అలాంటి లాజిక్ ఉపయోగించి బహుశా వెళ్ళిపోయి ఉంటారు. మోయాబీలు ఎలాంటి వాళ్ళు అంటానికి ఇంకో విషయం చెప్తాను. ప్రపంచంలో బైబిల్లో చాలా స్పష్టంగా వర్ణించినటువంటి అతి దరిద్రమైన పని మోయాబీలు ఒక్కళ్ళే చేస్తారు, ఇంకెవరు చేయరు. ఏంటి ఆ పని అంటే మోయాబీల యొక్క దేవత పేరు కెమోష్. మోయాబీల దేవత పేరు కెమోష్. కెమోష్కి ఇష్టమైనటువంటి బలి 11 సంవత్సరాల లోపు బాబు. 11 సంవత్సరాల లోపు బాబు. చాలా ఓపెన్గా బాబుని చంపేస్తారు. పైగా ఆ బాబుని చంపడం అనేది వీళ్ళు గొప్ప త్యాగంగా ఎంచుకుంటారు, గొప్ప కార్యంగా. ఆ దేశానికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఈయన తెలీదా? 3-4 వచనాలు ఎప్పుడు చదువుతున్నాను. రూతు గ్రంథం మొదటి అధ్యాయం. నయోమి పెనిమిటైన ఎలిమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండరి. వారు మోయాబీ స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్ఫా, రెండో దాని పేరు రూతు. తండ్రి మార్గంలోనే కొడుకులు. తండ్రి మోయాబు దేశం వెళ్ళాడు అంతే, కొడుకులు మోయాబీ అమ్మాయిల్ని పెళ్లి చేసేసుకున్నారు. గుర్తుపెట్టుకో, నువ్వు ఒక స్టెప్ తప్పు చేస్తే నీ కొడుకులు 3 స్టెప్పులు వేస్తారు. నువ్వు ఆపలేవు. రే, నువ్వు సిగరెట్ తాగుతావు, కొడుకుని సిగరెట్ తాగొద్దు అనలేవు. యూ కెనాట్. నువ్వు మందు కొడుతూ నీ కొడుకుని మందు తాగొద్దు అనలేవు. యూ కెనాట్. నీ కూతుర్ని అనలేవు. ఈయన మోయాబు దేశంకి వచ్చి, బాబు నాయనా మోయాబు దేశం వస్తే వచ్చారు కానీ ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదురా అని అనలేడు ఆయన. వీళ్ళు పెళ్లి చేసేసుకున్నారు. ఎంత ఘోరమైందో చూ. మోయాబిల్ని దేవుడు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పాడు. ఐఎమ్ నౌ కమింగ్ టు ద లాస్ట్ వర్స్, 5th వర్స్. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను కిల్లోను 2 చనిపోయారు. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేదా ఆయన. నయోమిని ఒకవేళ మోయాబు వెళ్తా ఉంటే నయోమిని అడిగితే మోయాబు వెళ్తా, అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నా? ఇక్కడ రొట్టెలు అయిపోయినాయి, మోయాబులో బాగా దొరుకుతాయి అంట. రొట్టె ఏం చేస్తుంది? కడుపు నింపుద్ది. రొట్టె ఏం చేస్తుంది? బతకనిస్తుంది. ఓహో, బతకటానికి వెళ్తున్నావా మోయాబు? బతకటానికి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ దేర్ టు లివ్. కానీ అక్కడికి వెళ్తే ఆమెకి ఏమొచ్చిందో తెలుసా? డెత్. 3 చావులు. భర్త చచ్చిపోయాడు, కొడుకులు 2 చచ్చిపోయారు, పెళ్ళైన తర్వాత చచ్చిపోయారు. 3 సమాధులు. మోయాబు దేశం వెళ్ళి సంపాదించింది ఏంటి? 3 సమాధులు సార్, 3 సమాధులు. మోయాబు దేశంలో నీ జ్ఞాపకార్థంగా ఉన్నదేంటి? 3 సమాధులు, 3 tombs. మా జ్ఞాపకం ఉండదు. వెన్ యు గో అవే ఫ్రమ్ గాడ్, ద మెమరీస్ యూ హ్యావ్ ఆర్ వెరీ ట్రాజిక్. దేవుడి చిత్తం నుంచి దూరం అయిపోతే నీకు మిగిలేది ఒకటే, విషాదమైనటువంటి జ్ఞాపకాలు మాత్రమే. నయోమి చాలా సంతోషంగా వెళ్ళింది, కానీ నయోమి వెనక్కి చాలా దరిద్రంగా వచ్చింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 10 years ఉండిపోయారు. ఒక్క రాంగ్ స్టెప్ తీసుకుంటే, 1 wrong step, టైం గడిచే కొద్దీ ఇట్స్ గ్యాప్ ఈజ్ వెరీ వైడ్. 10 ఏళ్ళు దాకా వెనక్కి రాలేకపోయింది. 10 ఏళ్ల తర్వాత ఈ 6వ వచనం ఒకసారి చదివి ముగిస్తాను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినిన గనక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. రూతు గ్రంథానికి 85 వచనాలు, 5 వచనాలు తప్పుడు నిర్ణయం, 80 వచనాలు దేవుని కృప. 5 వచనాలు తప్పుడు నిర్ణయం, 80 వచనాలు దేవుని కృప. 5 వచనాలు మరణానికి దారితీశాయి, 80 వచనాలు జీవానికి దారితీశాయి. 5 వచనాలు డిస్ట్రక్షన్, 80 వచనాలు డెలివరెన్స్.
5 వచనాలు రన్నింగ్ అవే, 80 వచనాలు రన్నింగ్ బ్యాక్. మొదటి 5 వచనాలు ద ప్రాడిగల్ ఫ్యామిలీ, 80 వచనాలు ద రిటర్న్డ్ ఫ్యామిలీ. నువ్వు కూడా దూరం వెళ్ళిపోయాము, ఎక్కడ కూర్చున్న వాళ్ళు నువ్వు కూడా చాలా దూరం వెళ్ళిపోయాము. నేను నీకు ఇవ్వగలిగేటువంటి మాట ఒక్కటే, ఇఫ్ యూ కెన్ కమ్ బ్యాక్, గాడ్ విల్ ఫర్గివ్ యూ, గాడ్ విల్ ప్రొవైడ్ యూ అ ప్లేస్. దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. నాకు ఈ మాట చెప్పొద్దు సార్, నా సంగతి నీకు తెలుసు సార్. ఏంటి? నేను తెలిసే పాపం చేశాను. ఎస్, వీళ్ళు కూడా తెలిసే చేశారు, దేవుడు వాళ్ళని క్షమించలేదా? వీళ్ళు కూడా తెలిసే చేశారు, దేవుడు వెనక్కి తీసుకురాలేదా? గాడ్ హ్యాస్ బ్రాట్ దెమ్ బ్యాక్. సార్, నేను ఈ తప్పుడు నిర్ణయంతో పెళ్లి చేసేసుకున్నా, ఈ తప్పుడు నిర్ణయంతో పిల్లల్ని కనేశాను, ఈ తప్పుడు నిర్ణయంతో ఈ దరిద్రమైన పరిస్థితిలోకి వచ్చాను. ఎస్, అది తప్పుడు నిర్ణయమే, నీ జీవితంలో అది చెడ్డదే. కానీ దేవుడు ఎంత మంచోడో తెలుసా? దేవుడు నీ చెడ్డ నిర్ణయాన్ని చెడ్డదిగానే ఉంచి దానికి సినర్జీగా ఒకటి తీసుకొస్తాడు. సినర్జీ అంటే ఏంటో మీకు చెప్తా. సినర్జీగా ఒకటి తీసుకొస్తాడు. అది దీంతో కలిస్తే ఏదైతే నువ్వు చెడ్డగా చేసావో, ఏదైతే చెడ్డదో దాంట్లోంచి మేలు తీసుకురావడానికి దేవుడు ఇష్టపడతాడు. ఎలాగ సార్ అంటారేమో, ఉప్పు సాల్ట్. ఉప్పులో ఉండేటువంటి 2 కణాలు, ఒకటి సోడియం, రెండోది క్లోరిన్. సోడియం క్లోరైడ్, ఉప్పు. క్లోరిన్ ఎందుకు ఉపయోగిస్తారు? నీళ్ళల్లో క్లోరిన్ వేస్తే క్రిములు కీటకాలు చచ్చిపోతాయి. క్లోరిన్ ఎక్కువైతే మనుషులు కూడా చచ్చిపోతారు. క్లోరిన్ హ్యాండ్ కర్చీఫ్లో వేసి మొహాన్ని గట్టిగా నొక్కితే కళ్ళు తిరిగి పడిపోతారు. దొంగతనాలు ఇదివరకు అలా చేసేవాళ్ళు. క్లోరిన్ పాయిజన్. సోడియం గజ్జొస్తే, తామరొస్తే రాసేటువంటి ఆయింట్మెంట్లో ఉండేది సోడియం. ఎందుకో తెలుసా? క్రిముల్ని చంపడానికి ఉపయోగించే సోడియం చంపడానికి ఉపయోగించేది, క్లోరిన్ చంపడానికి ఉపయోగించేది. ఆ 2 కలిస్తే మనకి జీవాన్ని ఇచ్చే ఉప్పు వచ్చింది. నీ జీవితంలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నావు, ఆ తప్పుడే, అదేం మారదు. అయితే దేవుడు సినర్జీ తీసుకొస్తాడు తెలుసా? ఆ తప్పుడు దాంట్లోంచి మేలు రావడానికి ఇష్టపడతాడు దేవుడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. సమస్తమును సమకూడి అంటే అవి చెడ్డవే, కానీ 2 చెడ్డవి కలిస్తే ఒక మంచి అయింది. దేవుడు ఆ మంచిని తీసుకొచ్చాడు. ఆయన నీ జీవితంలో చెడ్డ కార్యాలు అయిపోయినాయి, నేను కాదంటలే. నీ జీవితంలో చెడ్డవి జరిగాయి, నీ జీవితంలో చెడ్డ నిర్ణయాలు తీసుకున్నావు, నీ జీవితంలో దేవుడికి దూరం అయ్యావు. బట్ టుడే ఇఫ్ యూ కెన్ కమ్ బ్యాక్, ఈరోజు నువ్వు రాగలిగితే ఏదైతే నీ జీవితంలో చెడ్డదో ఆ చెడ్డదాన్ని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. నేను ఒక డ్రగ్ అడిక్ట్ని, ఒకప్పుడు ఒక కెమెరా డాన్సర్ని. ఈరోజు నన్ను చాలామంది తల్లిదండ్రులు ఫోన్ చేసే, సార్ మా అబ్బాయి డ్రగ్ అడిక్ట్, సార్ మా అమ్మాయి వెళ్ళిపోతుంది అటు ఇటు, మీరు కౌన్సిల్ చేయరా, మీరు మాట్లాడరా? ఎందుకు అడుగుతున్నారు నన్ను? ఎందుకు అడుగుతున్నారు? బికాస్ దట్స్ మై బ్యాక్గ్రౌండ్. గాడ్ యూజ్ దట్ డర్టీ బ్యాక్గ్రౌండ్ టు అప్లిఫ్ట్ సంబడి. అది ఎప్పుడో తెలుసా? సినర్జీ మన జీవితంలోకి వస్తే. అంటే నేను ఒక మాట చెప్పాలంటే, చెడ్డగా ఉన్నటువంటి నేను, చెడు నిర్ణయాలు తీసుకున్నటువంటి నేను, చెడు బ్రతుకులో ఉన్నటువంటి నేను, యేసు అని ఆయన దగ్గరకు వస్తే, యేసు నా చెడు మీద కలిస్తే, యేసు నా చెడుని కనుక ఆయన మారిస్తే, హీ యూజెస్ ద సేమ్ బ్యాడ్ థింగ్స్ ఫర్ సంబడీస్ గుడ్. దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటి తెలుసా? 6వ వచనంలో, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించునని ఆమె మోయాబు దేశం విని గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. ఆ కోడల్లో ఒక కోడలు రూతు. లోతు దరిద్రమైన పాపం చేస్తే కూతుర్లు పుట్టినటువంటి మోయాబీలు, ఆ మోయాబీ వంశములో పుట్టినటువంటి రూతు, ఆ రూతు వీళ్ళని పెళ్లి చేసుకుంటే మొగుడు చచ్చిపోతే ఆ రూతుని దేవుడు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చడానికి ఇష్టపడ్డాడు. అన్యురాలు, దీనురాలు, దరిద్రురాలు రూతు ధన్యురాలైంది. అన్యురాలు, దీనురాలు, దరిద్రురాలు రూతు ధన్యురాలైంది. ఎందుకో తెలుసా? షీ గాట్ ఇన్ కనెక్షన్ విత్ జీసస్ క్రైస్ట్.
ఈరోజు నువ్వు యేసయ్యతో కనెక్షన్లోకి రాగలిగితే నీ జీవితం ఎంత చెడ్డదైనా, నీ నిర్ణయాలు ఎంత దరిద్రమైనవైనా, నీ బతుకు గతంలో ఎంత దరిద్రమైనా, గాడ్ సేస్ ఐ విల్ చేంజ్ ఇట్. నేను మారుస్తాను. ఐ విల్ చేంజ్ ఇట్. ఐ విల్ గివింగ్ ఎ న్యూ బిగినింగ్. 5 వచనాలు చదివి రూతు గ్రంథం వదిలేస్తే అంతకంటే ట్రాజిక్ స్టోరీ ఉండదు. కానీ దానికి 80 వచనాలు కలిస్తే అంతకంటే గొప్ప రొమాంటిక్ స్టోరీ ఇంకొకటి ఉండదు. వై డోంట్ వీ హ్యావ్ దట్ రొమాంటిక్ రిలేషన్ విత్ జీసస్ క్రైస్ట్ అండ్ మేక్ అవర్ లైఫ్ ఎ స్వీట్ ఫ్రేగ్రెన్స్? సుమధురమైనటువంటి జీవితంగా ఎందుకు మార్చుకోకూడదు? మై ఫ్రెండ్స్, నీ జీవితం మంచిది కాదా? నువ్వు ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలు చెడ్డవా? నీ జీవితమే నీకు అసహ్యంగా అనిపిస్తుందా? వై డోంట్ యు కమ్ టు జీసస్ క్రైస్ట్? యేసే దగ్గరికి ఎందుకు రాకూడదు? రూతు యెహోవా రెక్కల కిందకు వచ్చింది. నువ్వు కూడా యేసయ్య సిలువ చెంతకు చేరు. యెహోవా బోయజ్ని అనుగ్రహించాడు. దేవుడు నీకు ఆధారాన్ని ఇస్తాడు. నేనే అని ప్రార్థన చేసుకున్నాం. తలంచండి, కళ్ళు మూసుకోండి. మా దేవా, మా ప్రభువా, 5 వచనాలు చదువుతుంటేనే అసహ్యంగా అనిపించింది, చదువుతుంటేనే కోపం వచ్చింది, చదువుతుంటేనే ఏంటి ప్రభా వీళ్ళు తీసుకున్న నిర్ణయం అనిపించింది. కానీ మేమందరం కూడా అలాంటి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళమే. మేమందరం కూడా అలాగ దోవ తప్పిన వాళ్ళమే. మేమందరం కూడా ఒత్తిళ్ళలో పారిపోయినటువంటి వాళ్ళమే. మేమందరం నేను ఒప్పుకున్నా. there are several occasions where I wanted to escape. ప్రభా క్షమించు, ప్రభా క్షమించు, ప్రభా క్షమించు. డిఎస్సి పరీక్ష రాయడానికి హాల్ టికెట్ వస్తే పరీక్షకి వెళ్ళకపోతే ఎంత దరిద్రమో, నా జీవితంలో ఒత్తిడి నువ్వు అనుగ్రహించినప్పుడు నీ మీద ఉన్న విశ్వాసంతో దాన్ని ఎదుర్కోపోవటం కూడా అంతే దరిద్రం ప్రభా. అలాంటి దరిద్ర స్థితి మా జీవితంలో రాకున్నట్లు మీరు కృప చూపించండి. దట్స్ నంబర్ 1. ప్రభా, ఇప్పటికే తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం, పారిపోయాం చాలాసార్లు. క్షమించమని అడుగుచున్నాం. విశ్వాసంతో నిలబడటానికి శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాం. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం, క్షమించమని అడుగుచున్నాం. దాన్ని మా జీవితానికి మేలుకి ఉపయోగించమని అడుగుచున్నాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఆ సినర్జీలో నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతుంటే మీ కృపలో వాళ్ళ జీవితానికి నూతన మలుపు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.